ప్రెసెంట్ మొబైల్ ప్రైసెస్ పెరుగుతున్నా కూడా 15,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్ లో ఒక 8 మొబైల్స్ అయితే ఉన్నాయి. ఆ మొబైల్ ప్రైసెస్ అయితే పెరగలేదు. ఒకవేళ పెరిగినా కూడా స్టిల్ ఇంకా వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ లాగానే కనిపిస్తున్నాయి. సో మన టాపిక్ అయితే మీకు అర్థమైపోయింది కదా. 15,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మన లిస్ట్ లో కొన్ని కొత్త మొబైల్స్ ఉన్నాయి, కొన్ని పాత మొబైల్స్ కూడా ఉన్నాయి. పాత మొబైల్స్ చెప్పడానికి రీజన్ ఏంటంటే వాటి బడ్జెట్ లో వచ్చే కొత్త మొబైల్స్ కన్నా పాత మొబైల్సే కాస్త బెటర్ గా ఉన్నాయి. అందుకోసమే పాత మొబైల్స్ అయినా మంచి మొబైల్స్ కాబట్టి లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాను. చాలా రోజుల నుంచి మన వీడియోస్ లో ఈ యూపీఐ యాప్ నైతే సజెస్ట్ చేస్తున్నాను. నా తరపున చాలా మంది ఈ యాప్ నైతే డౌన్లోడ్ చేసుకొని వాడుతున్నారు. ఒక్కరు కూడా నెగిటివ్ గా కమెంట్ చేయట్లేదంటే మీరు అర్థం చేసుకోండి ఈ యాప్ ఎంత జెన్యూనో. 7 కోట్ల మంది ఇండియన్స్ వాడుతున్న ఈ ట్రస్టెడ్ యూపీఐ యాప్ ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా రియల్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది. మీరు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఒక్క పేమెంట్ చేయండి, మీకే తెలుస్తుంది క్యాష్ బ్యాక్ వస్తుందా రాదా అని చెప్పేసి. ఈ యాప్ లింక్ వచ్చేసి మన ఛానల్ హోమ్ పేజ్ లో ఉంటుంది, కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తున్నాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. హాయ్ హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక, యు ఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ప్రెసెంట్ మొబైల్ ప్రైసెస్ పెరుగుతున్న సిచ్యువేషన్ లో ఏ మొబైల్ తీసుకోవాలి, ఏ మొబైల్ తీసుకోవద్దు అసలు ఏం అర్థం కావట్లేదు. కొత్త మొబైల్ తీసుకుందామంటేనేమో చాలా ఎక్కువ ప్రైజులు పెట్టేస్తున్నారు. కొన్ని పాత మొబైల్ అయినా తీసుకుందామంటే కొన్ని మొబైల్స్ పైన ప్రైజెస్ పెంచుతున్నారు. కొన్ని మొబైల్స్ ఏమో అసలు అవుట్ ఆఫ్ స్టాక్ లోనే కనిపిస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి. ఏ బడ్జెట్ లో ఏ మొబైల్ తీసుకోవాలని మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా డౌట్ ఉంటే కమెంట్ లో అడగండి, డెఫినెట్ గా ప్రతి కమెంట్ కి కూడా రీప్లై ఇస్తాను. మరి ఇంత చేస్తున్న నాకు మీ నుంచి ఒక చిన్న హెల్ప్ అయితే కావాలి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఐపాన్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ M36 F36. ఈ రెండు మొబైల్స్ కూడా ఒకటే, కానీ ఒకటి వచ్చేసి అమెజాన్ లో అమ్ముతారు, మరొకటి వచ్చేసి ఫ్లిప్కార్ట్ లో అమ్ముతారు. ఈ మొబైల్ యొక్క ప్రైస్ వచ్చేసి 18,000కి 19,000కి కాస్త అటు ఇటుగా అయితే కనిపిస్తుంది. 20,000 రూపాయల బడ్జెట్ లో మీకు AMOLED డిస్ప్లే తో పాటు బిగ్ టచ్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఎగ్జినోస్ ప్రాసెసర్ అయినప్పటికీ కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. 6 years అప్డేట్స్ అని చెప్పారు, ఇంకా 5 years అప్డేట్స్ అయితే మిగిలే ఉన్నాయి. ఇప్పుడు వచ్చే మొబైల్స్ లో ఎవరండి 5 years మేజర్ అప్డేట్స్ ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్, ఫ్రంట్ వచ్చేసి 13 MP కెమెరా ఇస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాలో OS కూడా సపోర్ట్ చేస్తుంది. 20,000 రూపాయల బడ్జెట్ లో 4K రికార్డింగ్ చేసే మొబైల్స్ కూడా లేవు. మళ్ళీ ఈ మొబైల్ లో ఫోటో క్వాలిటీ, వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. 5000 mAh బ్యాటరీ, ఇదొక్కటి తక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. మీకు ఫుల్ టైం పాస్. ఇంతకన్నా బెస్ట్ మొబైల్ మీకు 20,000 రూపాయల బడ్జెట్ లో దొరకదు. ఇంకోటి 20,000 రూపాయల బడ్జెట్ లో ఈ ప్రాసెసర్ కన్నా ఇంకా మంచి ప్రాసెసర్లు ఏవి ఇవ్వట్లేదు కదా. అన్ని 6 నానోమీటర్ మీద బిల్డ్ అయ్యే ప్రాసెసర్లే ఇస్తున్నారు. ఇంకోటి కూడా ఉంది, NFC కూడా సపోర్ట్ చేసింది, ట్యాప్ టు పే కూడా చేసుకోవచ్చు. ఎన్నని చెప్పమంటారు ఈ మొబైల్ గురించి. సామ్సంగ్ అనే బ్రాండ్ వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి ఈ మొబైల్ ని తప్పకుండా తీసుకోవచ్చు. నెక్స్ట్ 25,000 రూపీస్ బడ్జెట్ లో చూసుకున్నట్లయితే Oppo K13 ఉంటుంది. ఇది లాస్ట్ ఇయర్ మొబైలే అయినా కూడా మంచి మొబైల్ అనే చెప్తాను. ఎక్స్ వేరియంట్ 8/128GB వచ్చేసి 22,000 రూపీస్ బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. కార్డ్ ఆఫర్స్ ఇస్తే ఇంకా తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది. AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 7000 mAh బ్యాటరీ, డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. దీంట్లో ఇంకొక 1 year మేజర్ అప్డేట్ మాత్రమే మిగిలింది. మీకు ఇంకా ఎక్కువ అప్డేట్స్ కావాలి అనుకుంటే Realme P4 కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అది కూడా 22,000 రూపాయల బడ్జెట్ లో వస్తేనే తీసుకోండి. ఒకవేళ 25,000 రూపాయల బడ్జెట్ లో కనిపిస్తే కనుక స్కిప్ చేయండి. దాంట్లో కూడా సిమిలర్ గా సేమ్ స్పెక్స్ ఉంటాయి, కానీ ఆ మొబైల్ లో డైమెన్సిటీ ప్రాసెసర్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి 30,000 రూపాయల బడ్జెట్ లో చూసుకున్నట్లయితే Oppo K13 Turbo Pro అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తోటి 33,000 రూపాయల బడ్జెట్ లో లాంచ్ చేసి ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా 30,000 రూపాయల బడ్జెట్ లోనే అమ్ముతున్నారు. ఈ మొబైల్ యొక్క ప్రైస్ పెరిగే లోపే బై చేయడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఫ్లాగ్షిప్ కిల్లర్ లాంటి మొబైల్ ఇది. 1.5K రిజల్యూషన్ తోటి AMOLED డిస్ప్లే, 7000 mAh బ్యాటరీ, 8W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేసింది. మంచి కెమెరాస్ తో పాటు OS కూడా సపోర్ట్ చేసింది. ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇంకొక 1 year మేజర్ అప్డేట్స్ ఏమో ఉన్నాయి. అప్డేట్స్ తో ప్రాబ్లం లేదు అనుకుంటే పర్ఫార్మెన్స్ విషయంలో ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ ని మించిన మొబైల్ అయితే లేదు. నెక్స్ట్ 40,000 రూపీస్ బడ్జెట్ లో Poco X8 Pro అయితే ఉంటుంది. ఇప్పుడు కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని ఇంకా తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది. ఈ మొబైల్ సెమీ కాంపాక్ట్ సైజ్ లో 1.5K రిజల్యూషన్ తో AMOLED ప్యానెల్ అయితే ఇస్తున్నారు. Dimensity 8500 ప్రాసెసర్ తో వస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. 6500 mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ లో బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇదే మొబైల్ ని Redmi Turbo 5 అనే పేరుతోటి తీసుకొచ్చారు. అది కూడా 42,000 రూపీస్ బడ్జెట్ లో అయితే అమ్ముతున్నారు. 10,000 తక్కువలో ఏ మొబైల్ అయితే కనిపిస్తుంది. మిస్ చేసుకున్నారంటే అంతే. ఇంకా పోకో అన్ని ఆఫర్స్ తోటి 32,000 రూపాయల బడ్జెట్ కి వస్తే
రెడ్మీ 42,000 రూపాయల బడ్జెట్ లో వస్తుంది. నెక్స్ట్ 45,000 రూపీస్ బడ్జెట్ లో వన్ ప్లస్ నాట్ 6 అయితే ఉంటుంది. మీకు కార్డ్ ఆఫర్స్ తోటి 40,000 42,000 రూపీస్ బడ్జెట్ లో అలా కనిపిస్తే వెంటనే పిక్ చేయండి. స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇందాకే ఓప్పోలో కూడా మనం ఇదే ప్రాసెసర్ చెప్పుకున్నాము, అదైతే ఇంకా తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది. దీంట్లో 165Hz రిఫ్రెష్ రేట్ తోటి AMOLED ప్యానల్ ఉంటుంది. డీసెంట్ కెమెరాస్ ఇస్తున్నారు. 9000 mAh బ్యాటరీ కూడా ఉంటుంది. బడ్జెట్ లో ఇదొక ఆల్ రౌండర్ మొబైలే, కానీ 42,000 బడ్జెట్ కన్నా ఎక్కువ అయితే పెట్టద్దు. నెక్స్ట్ ఐకో 15R కూడా చెప్పాల్సింది. మొన్న సేల్ లో 46,000 రూపాయల బడ్జెట్ లో ఏమో కనిపించింది, ఇప్పుడు 56,000 రూపాయల బడ్జెట్ లో కనిపిస్తుంది. అదైతే స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ పోకో X8 Pro Max వచ్చేసి 45,000 రూపాయల బడ్జెట్ లో ఉండాల్సిన మొబైల్ ఇప్పుడు అన్ని కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 42,000 రూపాయల బడ్జెట్ లోనే వస్తుంది. ఇంట్లో కూడా 9000 mAh బ్యాటరీ ఇస్తున్నారు. డైమెన్సిటీ 9500S అనే ప్రాసెసర్ అయితే ఉంటుంది. 1.5K రిజల్యూషన్ తో AMOLED ప్యానల్ కూడా ఇస్తున్నారు. కెమెరాస్ డీసెంట్ గా ఉంటాయి, బిల్డ్ క్వాలిటీ సాలిడ్ గా ఉంటుంది. గేమింగ్ లవర్స్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. గేమింగ్ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి. నెక్స్ట్ 50,000 కి కాస్త ముందుకెళ్తే వన్ ప్లస్ 13 అయితే ఉంటుంది. ఆ బడ్జెట్ కి ఇదైతే చాలా మంచి మొబైల్. స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్ ఉంటుంది. ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లే ఇస్తున్నారు. హాజల్బెడ్ వాళ్ళ పార్ట్నర్షిప్ తో కెమెరాస్ కూడా ఉంటాయి. ప్రతి కెమెరా కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అప్డేట్స్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ప్రెసెంట్ 58,000 రూపాయల బడ్జెట్ లో కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇంకా తక్కువ కూడా వస్తుంది. అయినా కూడా 58,000 రూపాయల బడ్జెట్ అయినా కూడా ఓకే, మంచి బడ్జెట్ అనే చెప్తాను. నెక్స్ట్ ఒక మొబైల్ బోనస్ అనుకోండి, లేదంటే ఒక ఆప్షన్ లాగా అయినా పెట్టుకోండి. రియల్మీ P4 Pro తో వచ్చిన అన్ని మొబైల్స్ ను కూడా ఆపేశారు, కానీ ఈ మొబైల్ ఇంకా నడుస్తుంది. మంచి స్పెక్స్ తోనే వస్తుంది. 27,000-28,000 రూపాయల బడ్జెట్ లో అయితే కనిపిస్తుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తోటి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 30,000 రూపాయల బడ్జెట్ లోపు మొబైల్ చూడడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అలాంటిది ఈ మొబైల్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ 50-50 MP కెమెరాస్ ఇస్తున్నారు. మంచి డిస్ప్లే ఉంటుంది. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇంకా 2 years మేజర్ సర్వీస్ అయితే మిగిలే ఉన్నాయి. ఫైనల్ గా ఈ లిస్ట్ లోని మొబైల్స్ అన్ని కూడా ప్రైజెస్ పెరిగినా ఇప్పటికి ఇంకా వాల్యూ మొబైల్స్ లాగానే కనిపిస్తున్నాయి కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇవి కాకుండా ఇంకా మొబైల్స్ కి సంబంధించిన ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ మొబైల్స్ కి సంబంధించిన అఫీషియల్ బయింగ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ బడ్జెట్ లో ఏ మొబైల్ కొనాలి అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.